నమస్తే రాకీ బాయ్. నమస్తే నమస్తే. రే సిగరెట్ తాగుతావా? ఎన్నిసార్లు చెప్పాలరా నేను తాగనని? బాయ్ అగ్గిపెట్టి. బాబు ఇది కొంచెం కలిపియవా? ఇదిగో చాయ్ తీసుకో. ఆడబెట్టు. హలో తీసుకో. అక్కడే ఉండు, కాసేపట్లో వస్తా. సరే సారు. ఖాతాలో రాసుకో. సరే సరే. సారు నా పేరు శర్వాయ. మొత్తం తెలుసు సారు. నా పని జరుగుతుంది, కానీ టైము డబ్బు ఖర్చు అవుతుంది. పెద్ద సార్తో మాట్లాడాలి. తీసుకొచ్చావా? చెప్పారు సారు. ఎంత అవుతుందో చెప్పలేదు. 1,00,000 దాకా అవుతుంది. అంతా? హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు కాకూడదు. జబ్బు తొందరగా తగ్గాలంటే తగ్గుతుందా? పని కావాలంటే పైసలు కావాలి. నిర్ణయించుకో, పనా పైసలా? సరే సారు. వచ్చే ముందు ఫోన్ చేయి.
థ్యాంక్ యూ డాడీ. చదువుకోనికి ఫోన్ లేక ఆళ్ళ నీళ్ళని అడిగి ఇబ్బంది పడుతున్నా కదమ్మా, అందుకే కొనుక్కొచ్చిన. చదువుకో మంచిగా. ఆ? నరప్ప తిన్నావా? డాడీ మెల్లిగా రా తల్లి. ఇదిగో క్యారేజ్ తీసుకో. అక్కడే ఉండు, నేనే వస్తా. సరే. ఇదిగో తీసుకో. తిన్నావా తల్లి? డాడీ నువ్వు తిను, నేను కొద్దిసేపు పని చేస్తా. నువ్వా పనా? ఇదిగో పట్టుకో. నేను అక్కడికి వెళ్తాను, దాన్ని చూపించు, సరేనా? ఇలా తిప్పు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఏంటి పెద్ద అయినా, చూసుకోవాలి కదా, అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ టీ కొట్టు దగ్గరికి. నేను అక్కడికే వెళ్తున్నా, పద. అరే చాయ్ చెప్పినవరా? చెప్పే తీసుకోరా. రే సిగరెట్ తాగుతావా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు నేను తాగనని? ఒకసారి ట్రై చేసి చూడరా. నువ్వే తాగి చచ్చిపో. నిన్న వచ్చాడు, ఏదో సీరియస్ సమస్య అయి ఉంటుంది. ఓ పెద్దాయనా ఇట్రా. నిన్నే పెద్దాయనా ఇట్రా. ఏం పెద్దాయనా, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏంటి తెగ కంగారు పడుతున్నావు? నీ సమస్య నాకు అర్థమైంది. ఇదిగో టీ తీసుకో. వద్దు. ఆ పోలీసు వాళ్ళని నమ్ముకుంటే నీ పని అయినట్టే. ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారే, నీ పని తొందరగా తేల్చేస్తారు. కంప్యూటర్ చదివి వచ్చారు పట్నం నుంచి. అక్కడ పని చేయలేక ఇక్కడ ఏదో చిన్న కంప్యూటర్ పనులు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మంచి దోస్తులు, ఇక్కడనే ఏదో కంప్యూటర్ పనులు చేస్తుంటారు. నీ సమస్యకు పరిష్కారం వీళ్ళ దగ్గరే ఉంది. ఆ పోలీసు వాళ్ళకు లక్షలు ఇచ్చే బదులు వీళ్ళకే ఎంతో ఇంతో ఇచ్చి పని చేయించుకో. అరే లక్ష్మి ఇట్రారా. ఈ పెద్ద ఆయనది ఏదో కంప్యూటర్ సమస్య ఉన్నట్టుంది. ఆ పనేదో చూడండి. ఇదిగో పెద్ద ఆయన, డబ్బులు ముందే ఇవ్వద్దు, పని అయిన తర్వాతనే డబ్బులు ఇవ్వు. పెద్ద ఆయన ఇప్పుడైనా టీ తీసుకో. వద్దు, నేను తాగను. పెద్ద ఆయన మంచినీళ్ళన్నా తీసుకో అయ్యా. పోలీసుల వల్లే కానిది గీళ్ళ వల్ల అవుతుందా? అందుకే కదా పని అయిపోయిన తర్వాతే డబ్బులు ఇమ్మన్నాను. నమ్మకం లేదా?
5 ఏళ్ల నుంచి ఇక్కడే నా టీ స్టాల్ ఉన్నది. చుట్టుపక్కల ఎవరినైనా కనుక్కో, సరేనా? ఈ నీళ్ళల్లో మత్తు మంది ఏమన్నా కలిపిండ్రా? ఏమన్నా కానీ ఆ దేవుడే దిక్కు. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. వీన్ని అడగాల? అవసరం లేదు. చెప్పండి అంకుల్. నాకొక్కగానొక్క కూతురయ్యా. తల్లి లేదని గారాబంగా పెంచాను. చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఇగో ఈ ఫోన్ కొనిచ్చినయ్యా. ఇది కొనిచ్చినప్పటి నుంచే అన్నీ అనర్థాలే. ఇది కొనిచ్చినప్పటి నుంచే హాయిగా కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన నా బిడ్డ ఆసుపత్రిలో దీనంగా మంచం మీద పడి ఉంది బాబు. నా కూతురికి ఎందుకు ఇలా అయింది? నేను కష్టపడి పెంచుకుంది ఎందుకేనా? దీనికి కారణం ఎవరు తెలుసుకోవాలి. పెద్దయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇది లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి లెటర్ తీసుకొని రా. లేదంటే నీ కూతురిని తీసుకెళ్ళు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి, రూల్ ప్రకారమే జరగాలి. ఒకవేళ నీ కూతురికి ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? పోయి లెటర్ తీసుకొని రా. ఏంటయ్యా, ఏం కావాలి? హాస్పిటల్లో కంప్లైంట్ లెటర్ అడిగారండి సార్. కేసు పెట్టడానికి వచ్చాడు. ఇందాక సూసైడ్ కేసు అన్నావు కదా? సూసైడ్ కేసే సార్. ముసలుడేమో మర్డర్ అంటున్నాడు. కూతురు హాస్పిటల్లో ఉందంట. కంప్లైంట్ లెటర్ ఇస్తే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయని అంటున్నారండి సార్. పాపం ముసలోడు. సరే పిల్లు. సర్వయ్య సార్ పిలుస్తున్నారా? నమస్తే సారు. ఏం ముసలోడా, ఏంటి ఇలా వచ్చావు? నా కూతుర్ని సంపాలని చూసిరయ్యా. ఎవరు? తెలియదయ్యా. నీ కూతురు పేరేంటి? ఏం చేస్తుంటుంది? ప్రకృతి. పెద్ద కాలేజీలో చదువుకుంటుంది. ఏ ఊరేంటి? సకినెట్టిపల్లి. అదే సార్, మొన్న రిక్కీకి వెళ్ళినప్పుడు ఎంక్వైరీలో తేలింది. పేరు ప్రకృతి. ఈఎంఐ అనుకుంటుంది సార్. బిఏ సెకండ్ ఇయర్ ఎస్ఎస్బిఎస్ కాలేజ్లో చదువుతుంది. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అంటేనే ఇంతేనయ్యా. ఈ ప్రేమలు దోమలు అంటూ ఊరికే పనికిమాలిన పనులన్నీ చేస్తుంటారు. వీడు దాన్ని గొక్కడం, అది వీడిని గొక్కడం. చిచి, పిల్లలంతా చెడిపోయారయ్యా ఈ మధ్య. అమ్మాయి పేరేంటన్నారు? ప్రకృతి. సార్ ఈ అమ్మాయినా? కాదు. పెద్దయినా ఈ అమ్మాయినా? కాదు. ఈఎంఐనా? నా కూతురే సారు. నా కూతురు ఫోటో గిందులోకి ఎట్లొచ్చిందయ్యా? చూడండి సార్. ఆ, 100K ఫాలోవర్స్. ఇది మామూలు విషయం కాదురా నాయన. పిల్ల అందంగానే ఉంది. ఇది నీ కూతురు కాదేమో అనిపిస్తుందయ్యా నాకు. అదేందయ్యా అట్లా మాట్లాడుతురు? నా బిడ్డే. ఈ బచ్చాగాళ్ళకి వేరే పని ఉండదు. అమ్మా నాన్న కష్టపడి చదువుకోండి అని పంపిస్తే వీళ్ళు చేసే పనులు ఇవన్నమాట. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? దానికేమో మరి దానికేమో దానికేమో మేకలిస్తివి మరి ఏం మాట్లాడుతున్నావురా? ఇది పక్కా బజార్ దానిలో ఉంది శర్వాయ. చూడు, నువ్వే చూడు. మాదర్ చూద్దని వేలు చూపిస్తుంది. మాదర్ చూద్దంటే నీకు తెలుసా? తెలీదయ్యా. నీ తల్లి నీ అమ్మ అని అర్థం.
ఇలాంటి వీడియోలు చేస్తారు ఎవరన్నా? ఏంటిది? నీ కూతురంటే నేను నమ్మట్లేదు. నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ దీన్ని చూస్తుంటే కోపం వస్తుంది. దీన్ని ఎవరైనా చంపుతారా? ఇది చచ్చే రకం కాదు, చంపే రకం. ఏదో తప్పుడు పని చేసి ఉంటుంది, బెదిరించాలనుకుందేమో, కానీ అది రివర్స్ అయ్యి ఇలా అయింది. అయినా ఇలాంటి కూతురు ఉంటే ఎంత, పోతే ఎంత? అది కదయ్యా, చదువుకుంటా అంటే ఫోన్ కొనిచ్చిన. కిసింటి నాకు తెలియదయ్యా. అయినా నా కూతురు చాలా మంచిదయ్యా, నిప్పు. ఇదిగో సురేష్, సార్. ఈ ముసలోడి దగ్గర ఫోన్ తీసుకొని చాటింగ్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి పంపించు. సార్ లాక్ ఉంది సార్. హెడ్ ఆఫీస్కి పంపించి ఓపెన్ చేయించమంటారా? ఏం అక్కర్లేదా? నీ కూతురికి లెటర్ ఏం అవసరం లేదులే. నేను డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడతా, నువ్వు పో. పంపించండి ఈ ముసలోడిని. కూతురు చేస్తే తీసుకెళ్ళి బొంద పెట్టమని చెప్పండి. నీకు దండం పెడతానయ్యా, అలా అనకండి అయ్యా. నా బిడ్డ చాలా మంచిది, మీరు అనుకున్నట్టు చెడ్డది కాదయ్యా. కాకపోతే ఏంటయ్యా, నీలాంటి వాడికి ఇలాంటి కూతురా? అయ్యా ఎవడావడా నా కొడుక ఏసి తొక్కదా? సారా కోపం వచ్చిందంటే బొక్కలు వేస్తాడు. పద. ఇంత చిన్నదానికే భయపడాల్సిన అవసరం లేదు పెద్దయినా. సారే హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాడు. నువ్వు వెళ్ళు. శరయ్యా, పద. అంతా విన్నాను. నీకు పోలీస్ ఆఫీసర్ నంబర్ ఇస్తా, హెడ్ ఆఫీస్కి వెళ్ళి కలు. నీ కూతురు ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలియాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. పర్వాలేదనుకుంటే వెళ్ళు. సరే అమ్మా. ఇదిగో తీసుకో. హాయ్, ఇదిగో పెద్దమ్మ, కేజీ టమాటోలు ఎంత? 20 రూపాయలమ్మా. ఇవెంత పెద్దమ్మ? అవి కూడా అంతే. ఈ రెండు చెరో కేజీ ఇవ్వండి. ఎంత అయింది పెద్దమ్మ? 60 రూపాయలు. తీసుకో పెద్దమ్మ. అదేంటమ్మా, అందరు బేరం ఆడి తక్కువ ఇస్తారు కానీ నువ్వు ఎక్కువ ఇస్తున్నావేందమ్మా? మా నాన్న కూడా ఒక రైతే పెద్దమ్మ. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. వస్తా పెద్దమ్మ. చల్లగుండమ్మా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఏహే, ఎప్పుడు చూసినా రే. ఏంటి అలా చూస్తున్నారు? మీ సిస్టర్లా కనిపిస్తున్నానా? ఛీ, అమ్మాయిలు కనిపిస్తే చాలు. ప్రకృతి, లవ్ యూ సో మచ్.
ఇమీడియట్గా ప్రపోజ్ చేయరేవి. ప్రకృతి, నిన్ను చూడగానే పోయింది నా మతి. నువ్వు కాదంటే అయిపోతారు కోతి. చూడండి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ రేవి నాకు ప్రపోజ్ చేశాడు. బట్ ఐఎమ్ సారీ రేవి, ఐ లవ్ మై డాడ్. పదండి. నీ ముందు బాగున్నాయి, నీ వెనక బాగున్నాయి, నీ నడుము. అయ్యో, రాత్రికి ఎంత అడుగుతున్నారు అంకుల్? అయ్యో భగవంతుడా. బాబు, ఈ కాగితం ఏది ఉంది? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించు. నా వల్ల నీకు అవమానం జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను డాడీ. నువ్వు జాగ్రత్త. శర్వయ్య కూతురు అనే, ఎందుకు వచ్చినవే ఈ బస్తకి? ఎవరిని జడగొట్టు నీకు వచ్చినావు? ఎవరిని నాశనం చేయ నీకు వచ్చినవే? ఎందుకు వచ్చినవే? చెంప మీద కట్టిస్తా పోయే లంజదాన. ఇడికెళ్ళి శర్వయ్యనే జడగొట్టినావు కదనే, ఎట్లా పోయినవే లంజదాన? నీ ముఖం మంట. శర్వయ్య కడుపులో చెడబుట్టినావు కదనే నువ్వు. నేను ఏ తప్పు చేయలేదు. ఎన్ని నంబర్లు బ్లాక్ చేసినా నిన్ను వదలనే. అసేయ్,
ఏమైంది డాడీ ఇంత లేట్ అయింది? దారిలో పెదనాన్న కనపడ్డారా, పొలం పళ్ళ గురించి అడిగిండు, దాంతో మాట్లాడుతుంటే ఇంతసేపు అయింది. నువ్వు రాసుకో. ఏమైందమ్మా? చెప్పమ్మా. ఇగో నీళ్ళు తాగు. పండుకో, నేనున్నాగా, ఏంగా. పడుకో. డాడీ నేను ఏ తప్పు చేయలేదు. నిన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించు డాడీ. జనాలు ఇలా కూడా ఉంటారా? చా అంకుల్, మీకు మేము ఉన్నాం. వాడెక్కడున్నా పట్టిస్తాం. నువ్వు మాత్రం వాడిని వదలొద్దు. సరే బాబు. దీనంతటి కారణం వాడే ఉంటాడు. వాడిని చంపినా పాపం లేదు. అంకుల్ దొరికాడు అంకుల్. ఫోన్ చేస్తాను, గుర్తుపడతావా? పెట్టేసిండు బాబు. ఈ అమ్మాయేనా? బాబు, పోలీస్ స్టేషన్లో నా కూతురు ఫోటో చూపించారు. అట్లా వాడి ఫోటోలు ఇక్కడ ఏమైనా వస్తాయా? దొరుకుతా అంకుల్, ఇప్పుడే చూపిస్తా. అంకుల్ చూడు, ఇవే గుర్తులు. ఈ బొమ్మలు ఎప్పుడైనా చూసావా? తెలియదు బాబు. అంకుల్ వీటిని పచ్చబొట్టుగా వేయించుకుంటారు అంకుల్. అంకుల్ ఇలాంటి బొమ్మలు ఎక్కడైనా చూసావా? లేదు బాబు, నాకు నా కూతురు, నా పొలం, నా ఇల్లు తప్ప ఇంకేం తెలియదు బాబు. తీసుకో, జాగ్రత్త అంకుల్. బాబు ఇగో తీసుకో. ఇంతెందుకు అంకుల్, ఇదిగో ఇవి తీసుకోండి అంకుల్. ఇవి ఉంచండి, ఇవి చాలు మాకు. జాగ్రత్త. బాబు, వాడు ఎక్కడుంటాడో తెలుసుకోవచ్చా బాబు? తెలుసుకోవచ్చు. జీపీఎస్లో చెక్ చేస్తే మీ ఊరు దగ్గరే చూపిస్తుంది. గుర్తుల ఫోటోలు, ఫోన్ నెంబరు మీ ఫోన్లో ఉన్నాయి. సరే బాబు. అంకుల్ వాడిని వదలొద్దు అంకుల్. డాడీ నాకు పెళ్ళైతే నేను నీతో ఉన్నాను కదా, అప్పుడేం చేస్తా? ఇల్లరికం అల్లుని తెస్తాను తల్లి.
నిన్ను హలో సృజన, చెప్పు. నాకు కొంచెం పని ఉంది, సాయంత్రం వస్తా నేను. సరే. నా కూతురు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవడై ఉంటాడు? రేయ్ రేయ్ ఆపు ఆపు! రేయ్, ఏమైంది? బండి పడతా. మా ఫ్రెండ్ ఇది వాడు ఎక్కడున్నాడు? గ్రౌండ్ లో ఉన్నాడు. నువ్వు ఆడిపోతున్నావు. ఆడికే పోతా. పద పోనీ పోనీ పోనీ. ఆపు! అరే ఆపురా రే! ఆగురా రే! ఆగు! బండిదేనా? నాదే. ఎంతమంది అమ్మాయిలు ఇలా చేస్తారా? గొలుసు పెట్టు, నన్ను ఎందుకు కొడుతున్నావురా? గొలుసు పెట్టు, గొలుసు పెట్టు, గొలుసు పెట్టు. ఏయ్, నువ్వు బండి వెనకరా. నేనెందుకు రావాలి? కొడుకుని అమ్మ. ఏయ్, రాకపోతే నెత్తి వలకొడితే నా కొడుకు ఏమనుకుంటున్నావు? రా, దీ బండిది. పోనీ పోనీ. ఆపు ఆపు. పోనీ పోనీ పోనీ. ఏమైంది? ఏయ్, అక్కడ వెనక చెప్తా. పోనీ. గుంజుకున్నావు కదా. ఏయ్, పోనీ పోనీ. చక్రాలు కొట్టకు. పోనీ.
అంటే ఊళ్ళో అందరితో వీడియో చేస్తావు, నాతో చేయవా? మంచోడి కాదని నా దగ్గరకు వచ్చి చెప్పినా నేను నమ్మలేదురా. ఊళ్ళో అందరితో వీడియో చేస్తావు, నాతో చేయవా? అన్నయ్య ఏమైందిరా? డాడీ అన్న నాతో అన్నీ కదమ్మా, ఏం చెప్పినా నీ మంచి కోసం చెప్తాడు. ఏ అన్నైనా తన చెల్లి చెడిపోకూడదు, చెడు మార్గాల్లో వెళ్ళకూడదనే చెప్తాడు. కోపంలో ఏదైనా అన్నా నీ మంచి కోసమే చెప్తాడని వదిలే, సరేనా? అది కాదు డాడీ. అబ్బా తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం మంచి కూరన్నా కాలు చేతులు అట్టుకుని రా, సరేనా? పో. ఎలా పుట్టావురా? నీ పుట్టుక గురించి మాట్లాడాలంటే నీ అమ్మ నాన్నని అనాల్సి వస్తుందిరా. ఎలా రా ఇంత నీచాన్ని కొడిగట్టావు? నీకు అక్క చెల్లెలు లేరనే కదరా ఇలా చేసావు? నా అమ్మకు పుట్టిందా, నా అయ్యకు పుట్టిందా? చెల్లి అంటావు, ఊరంతా తెలుసు. అదో పెద్దరా. బ్రేకింగ్ న్యూస్ రాసుకోండి, కానీ సర్వేకి పాజిటివ్గా రావాలి. వద్దు డాడీ. తీసుకో. నేను ఏ తప్పు చేయలేదు డాడీ. నీకు ఈ అవమానాలన్నీ నా వల్లే. నన్ను క్షమించు డాడీ. నాకు తెలుసురా. ఓకే, ఏ వస్తువైనా మనం ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటే ఏ సమస్య ఉండదు, సరేనా?
నేనున్నా కదా. ఓకే ఓకే పద. బ్రేకింగ్ న్యూస్. ప్రాణానికి ప్రాణమైన కూతురి ఆత్మహత్య ప్రయత్నానికి కారకుడైన ఆకతాయి అబ్బాయికి సరైన బుద్ధి చెప్పిన తండ్రి. రైతంటే పంటకు పట్టిన పురుగులనే కాదు, సమాజానికి పట్టిన ఇలాంటి చీడ పురుగులను కూడా వేరేస్తారు. దానికి నిదర్శనమై ఈ సంఘటన అని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. యావత్తు విస్తుపోయే ఈ సంఘటన ఆకతాయిల గుండెలో గుబులు పుట్టించింది. అమ్మాయిల జోలికి వెళ్లాలంటేనే ఈ తండ్రి వేసిన శిక్షని గుర్తుకొచ్చేలా ఉంది. తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లకు ఇదొక హెచ్చరిక.